13వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోగిడ కంచును గనగనలాడు తాళములై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మరణములన్నీయు జ్ఞానవంతి ఎరిగిన వాడైనను కొండలను ప్రేమించగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదలకు పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకేమి ప్రయోజనము? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చలబడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాద నడవదు, సప్రయోజనము చూచుకొనదు, విచారించుకొనదు, త్వరగా కోపడదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. దేవునికి స్తోత్రం. దేని విషయం సంతోషపడదు? ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషపడదు దేవుని ప్రేమ. సత్యమందు ఇచ్చినది సంతోషించును. అన్నిటినీ తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ఓచును. ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం. ప్రేమ ఏ కాలముండును? యేసు ప్రభువు ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. మరి నువ్వు నీ భర్తను ఏ ప్రేమతో ప్రేమిస్తున్నావు? నీ భార్యని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నావు? నీ బిడ్డలను ఏ ప్రేమతో ప్రేమిస్తున్నావు? నీ పొరుగు వారిని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నావు? వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, ఇతరులను నల్లక మన బ్రతుకు కాలం అంతయు నీకే భార్యను భర్తనైన ప్రమాదం. పెళ్ళైన 4వ రోజే నాకు ఎందుకు దొరికేవారు నాయన. ఎంతమంది భార్యకి అనారోగ్యం కలిగిందని ఈ మధ్య భార్యకి ఏదో అనారోగ్యం కలిగిందని 2వ భార్య తెచ్చిపెట్టింది. భర్తకి ఏదో అనారోగ్యం కలిగిందని బిడ్డలు ఉండగానే భర్తని పెట్టుకోగలు తెచ్చిపోయి ఎంత ఘోరమైన జీవితాలు. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపి, ఆస్తి కోసం బిడ్డలను చంపి ఎంత భయంకరమైన స్థితి లోకంలో జీవిస్తుంది. ప్రేమ నిరంతరం ఉండేది, అది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. క్రైస్తవ సంగమా, క్రైస్తవ బిడ్డలారా, యేసు మన పట్ల ఎలాంటి ప్రేమ చూపించాడో ఈ లోకానికి మనం అలాంటి ప్రేమను చూపించాలి. ఈ లోకానికి మనం ప్రేమను పంచే వారముగా ఉండాలి. మన మాటలు, మన చూపు, మన ప్రవర్తన, మన నడవడిక ప్రతిదీ ప్రేమను చూపించాలి. ఒక మిషనరీ గారంట ఆయన దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసి వాళ్ళందరినీ కూడా ఒకరోజు సువార్త చెబుదామని ఊళ్ళోకి తీసుకెళ్ళాడు. ఏం చెప్పడానికి? సువార్త చెప్పడానికి ఊళ్ళోకి తీసుకెళ్ళాడంట. ట్రైనింగ్ చేసే బ్యాచ్ అంతా ఊరంతా తిరిగి వచ్చారంట. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊరంతా తిరిగారు. ఒక్క పాట పాడలా, ఒక్క ప్రార్థన చేయరా, ఒక్క వాక్యం చెప్పరా, ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడు. ఊరంతా తిప్పేసి ఏమన్నాడు? ఇంటికి వెళ్ళిపోదాం పదా. శిష్యుడికి ఆశ్చర్యం కలిగింది. ఏందయ్య గారు, సువార్త చేద్దాం, వాక్యం ప్రకటిద్దాం, పాట పాడదాం తీసుకెళ్లారు, ఏమీ చేయకుండా తిప్పుకొని తీసుకొచ్చారు. ఏంటంటే మనం ఎంతో బోధించామన్నాడు. మనం ఎంతో ఏం బోధించారు వీళ్ళు? ఏం బోధించారు? వీళ్ళు నడుస్తున్నారే, వీళ్ళ నడవడికను లోకం గమనించింది, ఇలా ప్రవర్తన లోకం గమనించింది. క్రైస్తవులకు వచ్చే ఒక దేవుని మందిరానికి మనం వస్తూ ఉంటాం, మనం అనుకుంటూ ఉంటాం దేవుని మందిరం మనమే అనుకుంటూ ఉంటాం. కానీ మనల్ని 100 కళ్ళు చూస్తాయి. ఎన్ని కళ్ళు? 100 కళ్ళు. 100 మంది మనం చూస్తుంటారు. ఈ అమ్మ, ఈ తల్లి, ఈ సహోదరుడు, ఈ బాబు ఈరోజు ప్రార్థనకి వెళ్ళొచ్చానా, సాయంత్రం ఎక్కడికి వెళ్తారో చూస్తూనే ఉంటారు, వెంటనే చెబుతారు ఎంత దాకా ప్రార్థన. ఇప్పుడు లోకం. ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? దేవునికి అవమానం. మనం దేవునికి అవమానం తెచ్చేవారం ఉండకూడదు, కానీ దేవునికి మహిమ తెచ్చేవారు ఉండాలి. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన చూపు ద్వారా మనం దేవునికి మహిమ తెచ్చేవారు ఉన్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. తలలోంచుదాం, ప్రార్థన చేస్తాం.